హాయ్ హలో అందరికీ నమస్తే. ఇక ఫైనల్గా ఇక మొత్తం వరి నాటు అయితే అయిపోయింది. నిన్నటికి అయిపోయింది మొత్తం వరి నాటు. ఇక ఈరోజు గడ్డి మందు చల్లుతున్నాం. ఈ డ్రాప్స్ ఇది ఇక చెక్ చూస్తున్నారు కదా అండి. చెక్ బాటిల్ ఇది ఎలా అంటే మన వరి 4 మూలలు చల్లాలండి. ఫుల్ నీళ్ళు పెట్టాలి. ఇగో ఇలా చూపిస్తాను. ఇక ఫుల్ నీళ్ళు పెట్టాక ఇక 4 మూలలు ఇట్లా డ్రాప్స్ వేయాలి. 4 మూలలు అండి. వరి ఇంతగానం ఉండాలి నీళ్ళు. ఫుల్ దోయించి దాకా నీళ్ళు ఉండాలండి. ఫుల్ మడ్లే దోయించి ఉన్నాక మనం డ్రాప్స్ వేసుకోవాలి. ఇది మొత్తం ఇక చూపిస్తా. ఈ డ్రాప్స్ ఎలా వేయాలను కలిపి వెళ్తారు కదా. నేను డ్రాప్స్ లెక్క వేద్దాం అనుకుంటున్నా. డ్రాప్స్ లెక్కనే వేసాను. ఇప్పుడు డ్రాప్స్ లెక్క వేస్తే ఫుల్ వాటర్ పెట్టుకొని మనం కనిపిస్తుందా అండి. ఫుల్ వాటర్ ఉండాలి. వరి జర పైకి 2 ఇంచులు నీళ్లు ఉండేటట్టు చూసి మనం చూసుకొని ఆయనతో ఇది డ్రాప్స్ చేయాలండి. 4 ముళ్ళు వేసి ఒకసారి మధ్యలో దిగి అక్కడ ఇక్కడ ఒకటిసారి వేసేస్తే అయిపోతుంది. ఇక గడ్డి లేవదు. కానీ మనం నీళ్ళు మాత్రం ఒక 15 రోజులు అలానే మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తేనే మనకు ఇక ఇది కలుపు కానీ కలుపు పడేది ఏ గడ్డి పడదండి. ఇతర గడ్డి అయితే మళ్ళీ దీనికైతే నేను 2020 జల్లలే డిఏపి వేయలే. ఇది నానో డిఏపి అని వస్తుందట కొత్తది బాటిల్, స్ప్రే బాటిల్. అది మీకు అది కొట్టి చూపిస్తా. దీనికి డిఫరెన్స్ ఏంటిది అనేది చూద్దాం. ఇది ఫస్ట్ టైం అయినా మా దగ్గర ఇప్పుడు అయితే 2020 దొరకట్లేదు. మొత్తానికి 2020 కానీ యూరియా కానీ ఏం దొరకట్లేదు. ఇది ఒక ఆధార్ కార్డు పైన ఎకరానికి ఒకటే ఇస్తారట కదండి యూరియా. అది అడుగుతాం మండలానికి వెళ్ళి తేవాలన్నట. అది మనం అక్కడ దాకా ఏం పోతామని ఇది నానో యూరియా అడుగుతాం. అందుబాటులో ఉందట. దాని ఒకసారి మీకు కొట్టి మీకు మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్. ఈ విధంగా ఉందండి డ్రాప్స్. ఇగో దీంట్లో ఏం లేదండి. ఇలా తీసుకెళ్ళాలి. ఇట్లా అవుతుంది చూసారా అండి. ఇది మొత్తం పారకపోతుంది అండి. ఇదంతా మొత్తం ఫుల్గా ఇట్లా వారకపోతుంది. ఇగో ఇట్లా 4 మూలలు వేసుకోవాలండి. ఇది డ్రాప్స్ మొత్తం ఫుల్గా నిలబెట్టి వేసుకోవాలి. ఇది మళ్ళీ 2-3 డేస్ ఏం దియో వాటర్. ఇలా మొత్తం ఇక 4 మూలలు వేస్తానండి. ఇది 4 మూలలు ఇక మొత్తం ఫుల్గా. మనమైతే ఫస్ట్ అయితే ఫుల్గా వాటర్ పెట్టి వేయాలండి. ఇదంతా నిండు ఉండాలి. మడిలేనైతే 4 మూలలు పోయేటట్టు ఉండాలి వాటర్. లేకపోతే మన బోర్ వచ్చే కాడ పోసుకున్నా పర్వాలేదండి. ఇది బాగా పనిచేస్తుంది. ఇది డ్రాప్స్ ఇది ఈత ఏం గడ్డి ఉండదు. కానీ వాటర్ మాత్రం అలాగే మెయింటైన్ చేయాలి ఎప్పటికీ. ఒక 15 రోజుల దాకా అట్లనే మెయింటైన్ చేస్తే ఏం గడ్డి పడదు. ఇక చూస్తారు కదా అండి ఎట్లా వెళ్ళిపోతుందో మొత్తం స్పీడ్గా. వాటర్ ఉంటే మనకు ఫుల్ వాటర్ ఉంటే ఇలా వేసుకోవాలి. మనం వాటర్ లేని పరిస్థితుల్లో అయితే మనం ముసుగులో కలుపుకొని చల్లుకున్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది. ఎవరికైనా చెక్ అయితే బెస్ట్ అండి. నేనైతే ఎప్పటికీ చెక్కే వాడుతున్నాను. ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 5-10 సంవత్సరాల నుంచి చెక్కే వాడుతున్నాను. చూస్తారు కదండి ఇదంతా ఇట్లా అవుతుంది మన పాల లెక్క. ఇదంతా ఒక 24 అవర్స్లో మొత్తం ఇట్లా పారకపోతుంది. మనం 4 మూలలు వేసాం కదా. 4 మూలలు ఒకసారి మధ్యలో దిగేసాను. అది ఇది మొత్తం కలుపుకొని ఇట్లా మొత్తం ఇట్లా స్ట్రేట్గా మొత్తం పారకెళ్తుందండి. అంటే వాటర్ ఫుల్గా ఉంటే వెళ్ళిపోతుంది. ఇక మనం ఒకసారి మోటార్ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక మళ్ళీ ఒక 15 రోజుల దాకా వాటర్ ఇలానే మెయింటైన్ చేసి 15 రోజుల తర్వాత మళ్ళీ మీకు ఏం చేయాలో చెప్తాను. ఇంకా దీనికి చాలా పని ఉంది. ఇది 2020 ఇంకా చల్లలేదు నేను. 2020 కానీ ఇంకా డిఏపి కానీ ఇంకా చల్లితే రేపు చల్లాలి. నానో డిఏపి తెచ్చి ఒక ఎకరానికి అయితే ఈ స్ప్రే చేసి చూస్తాను. అది ఆ ఊరి ఎలా ఉంటుందో ఈ ఊరి ఎలా ఉంటుందో చూస్తాం. ఇదైతే 2020 చల్లానండి. మొత్తం వరి మొత్తం పచ్చబడింది. చూస్తారు కదా ఇలా. ఈ వరి అయితే మొత్తం పచ్చబడిపోయింది. దీనికి ఏం కాదు. ఇక ఎన్నుకున్నట్టే ఇది. ఇక ఈ వరే నిన్ననే వేసారండి. ఇది మొత్తం నిన్నటికి మనది మొత్తం కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇక చూస్తారు కదా అండి ఎట్లా వెళ్ళిపోతుందో మొత్తం స్పీడ్గా. వాటర్ ఉంటే మనకు ఫుల్ వాటర్ ఉంటే ఇలా వేసుకోవాలి. మనం వాటర్ లేని పరిస్థితుల్లో అయితే మనం ముసుగులో కలుపుకొని చల్లుకున్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది. ఎవరికైనా చెక్ అయితే బెస్ట్ అండి. నేనైతే ఎప్పటికీ చెక్కే వాడుతున్నాను. ఇప్పటి నుంచి కాదండి, దాదాపు 5-10 సంవత్సరాల నుంచి చెక్కే వాడుతున్నాను.